లేటెస్ట్ అప్డేట్. రణవీర్ సింగ్ ని బాలీవుడ్ 3 years వరకు బ్యాన్ చేసింది. ఈ బ్యాన్ గల కారణం ఏంటో మీకు క్లియర్ గా చెప్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రివ్యూ తారక్. ఫరాన్ అఖ్తర్ మీకు ఐడియా ఉందా? మిల్కా సింగ్ లో హీరోగా నటించిన ఫరాన్ అఖ్తర్ ప్రీవియస్ డాన్ సినిమా మీకు గుర్తే ఉంటుందిగా, షారూక్ ఖాన్ తో డాన్ 1 అండ్ డాన్ 2 సినిమా తీసిన ఫరాన్ అఖ్తర్ ఏదైతే ఈ రణవీర్ సింగ్ ఉన్నాడో, రణవీర్ సింగ్ తోటి సినిమా స్టార్ట్ చేశాడు. అదే డాన్ 3 అనమాట. సో ఇది కట్ చేసి రణవీర్ సింగ్ ని ఎందుకు బ్యాన్ చేశారు అనేది ఇప్పుడు క్లియర్ గా చెప్తా. రణవీర్ సింగ్ ఏదైతే దురంధర్ సినిమాకి ముందు చాలా చిన్న పెద్ద హీరో. తను చేసిన చాలా సినిమాల్లో గోలియంక, రాసలీలా, ఆ సినిమా నుంచి మంచి ఫ్యాన్ బేస్ తెచ్చుకున్న రణవీర్ సింగ్ ఏదైనా సరే, ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే దానికి జీవం పోసాడని తెలిసిందే. ఎందుకంటే తన యాక్టింగ్ స్కిల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో రణవీర్ సింగ్ ని ఎందుకు బ్యాన్ చేసిరనడానికి గల కారణం ఏంటంటే, FWICE ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ సినిమా ఎంప్లాయ్. సో వీళ్ళు ఏంటంటే, ఈ సంస్థ ఏంటంటే రణవీర్ సింగ్ ని 3 years వరకు బ్యాన్ చేసింది అనమాట. దీని గల కారణం ఏంటంటే, రణవీర్ సింగ్ మ్యాసివ్ హిట్ తర్వాత తనకి యాటిట్యూడ్ పెరిగిపోయిందని ఆ సెట్స్ కి చాలా లేటుగా వస్తాడు. దానికి తోడు 6 క్యారవెన్స్ వాడతాడు. ఈ క్యారవెన్ ఎందుకు వాడతాడు, దేనికి వాడతాడు, పర్పస్ లేకుండా ప్రొడ్యూసర్ కి చాలా లాసులు తెస్తాడని మన ఫరాన్ అఖ్తర్ తెలియజేయడం జరిగింది. దానివల్ల FWICE వీళ్ళు అతనికి 3 years వరకు బ్యాన్ చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు రణవీర్ సింగ్ చెప్తున్న వర్షన్ ఏంటంటే, ఆల్రెడీ ఈ సినిమా దురంధర్ సినిమాకి ముందే నేను ఒప్పుకున్నాను. ఈ సినిమా 25% ఆఫ్ ది ఫిలిం మొత్తం స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఫరాన్ అఖ్తర్కి అండ్ రణవీర్ సింగ్ వచ్చిన క్లాషెస్ వల్ల ఫరాన్ అఖ్తర్ ఏదైతే చెప్పాడంటే, ఈ సినిమాని నేను హృతిక్ రోషన్ తో స్టార్ట్ చేయబోతున్నాను అని ఇతనికి వార్తలు వచ్చిన తర్వాత, సో ఇతను ఏంటంటే ఆ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత దురంధర్ కి చాలా స్ట్రగుల్ చేసి తన స్టామినా ఏందో చూపించి దాని తర్వాత పెద్ద హిట్ సక్సెస్ సాధించాడు. దురంధర్ మొత్తం హిట్ అందరికి తెలిసిందే కదా. సో దానివల్ల మళ్ళీ అదే చరిష్మాని ఫరాన్ అఖ్తర్ వాడుకుందామని చూశాడు. కానీ ఇక్కడ ఏమైతుందంటే మిస్టేక్, దురంధర్ సినిమాకి ముందు ఒకలా ఉన్నారు, దురంధర్ సినిమా హిట్ అయిన తర్వాత ఇప్పుడు నాతో మళ్ళీ కంటిన్యూ కావాలనుకుంటారు. సో నేను చేయలేను అని చెప్పాడు అనమాట. FWICE వాళ్ళు ఏం చేశారంటే 3 years బ్యాన్ చేశారు. సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ అయింది ఎక్కడ, అమితాబ్ బచ్చన్ గారితో. అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి ఆ సినిమా వెంటనే రజనీకాంత్ గారు చేశారు బిల్లా అని. మళ్ళీ దాని తర్వాత తెలుగులో నటించిన సినిమా యుగేందర్. మళ్ళీ దాన్నే మళ్ళీ 2000 కెరియర్లకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ షారుఖ్ ఖాన్ డాన్ 1, డాన్ 2 చేశాడు. దాని తర్వాత అదే డాన్ని మళ్ళీ తమిళ్లో అజిత్ బిల్లాలా చేశాడు. మళ్ళీ దాన్నే తిరిగి తీసుకొచ్చిన తర్వాత ప్రభాస్ గారు నటించారు, తెలిసిందే కదా. సో ఇది అనమాట బిల్లా సినిమా ఒక స్టోరీ. దాంతో లింక్డ్ అయిన సబ్జెక్ట్ ఫరాన్ అఖ్తర్ అండ్ మన రణవీర్ సింగ్ వీరిద్దరి మధ్య క్లాష్ రావడం, దానికి బాలీవుడ్ 3 years బ్యాన్ చేసింది. కానీ చూద్దాం 3 years వరకు ఇది ఉంటుందా ఉండదా అనేది. ఎందుకంటే బ్యాన్ చేయడం అనేది చాలా సింపుల్, దాన్ని ఎత్తిపడేది కూడా చాలా సింపుల్. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారిని బ్యాన్ చేశారు, ఇలానే అన్నందుకు దాన్ని ఎత్తిపడేశారు. ఇంకా చాలా మంది హీరోస్ ని బ్యాన్ చేస్తుంటారు, ఇది క్వైట్ కామన్ అనమాట. సో చూద్దాం, ఒకవేళ మనకి ఛాన్స్ ఉంటే తెలుగులో కూడా నటించొచ్చేమో, తమిళ్లో కూడా నటించొచ్చేమో. ఓన్లీ బాలీవుడ్ లోనే కదా, ఎందుకంటే రణవీర్ సింగ్ ఉన్న చరిష్మాకి, స్టామినాకి తెలుగు అయినా సరే, తమిళ అయినా సరే, ఇంకా వేరే లాంగ్వేజ్ లో అయినా సరే అతని కట్అవుట్ చూస్తే స్టోరీస్ సంబంధం లేదు, అతని యాక్టింగ్ తోటి, స్కిల్స్ తోటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అవుతాయి. ఇది నా ఎక్స్ప్లెనేషన్. మీకు కనుక నచ్చింటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీరు తారక్. జై హింద్.